పెంచారు. విత్డ్రాయల్ అన్నప్పుడు ఎంత పర్సెంటేజ్ విత్డ్రాయల్, ఏ ఏ డ్రగ్ మీద విత్డ్రావల్, ఏ స్టెరాయిడ్ మీద విత్డ్రావల్ అనేది చెప్పగలగాలి. మళ్ళీ దీనికి బ్లూ ప్రింట్ రావాలి. మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే ఫైనల్ ఎండ్ ఆఫ్ ది డే బ్లూ ప్రింట్లో మనకు కరెక్ట్ లేకపోతే మళ్ళీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటాయి. మన దేశంలో కోకోనట్ ఆయిల్ ఉందండి, ఏదో ఒక నేను పేరు చెప్పాను, XYZ కోకోనట్ ఆయిల్ ఉంది. అది ఎడిబుల్ ఆయిల్ కింద వాడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి హెయిర్ ఆయిల్ కింద అమ్ముతాడు. రైట్. ఓకే, ఒక కేటగిరీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది సెల్లింగ్ పాయింట్. యూ క్యాన్ మ్యానిపులేట్ థింగ్స్ వెరీ ఈజీలీ. మనకు సబ్ క్లాజెస్లో 100 క్లాజెస్ ఉన్నాయి. ఒక క్లాజ్ ఉందంటే దానికి ఒక సబ్ క్లాజ్ ఉంటుంది, మన సబ్ క్లాజ్లో ఇంకో 100 క్లాజులు ఉంటాయి. ఎడిబుల్ ఆయిల్ బెనిఫిట్స్ తీసుకుంటూ కోకోనట్ ఆయిల్ అమ్ముతున్నారు. ఇప్పుడు కమర్షియల్ పర్స్పెక్టివ్లో అమ్ముతున్నారు. ఎడిబుల్ ఆయిల్ అది వినియోగదారుని వస్తువు కింద ఉత్పత్తి చేస్తూ దాని తాలూకు షాప్స్ ట్యాక్స్ బెనిఫిట్స్ అన్ని తీసుకుంటూ కోకోనట్ ఆయిల్ కింద అమ్ముతున్నారు అందరం. ఇప్పుడు ఆ పర్టికులర్ బ్రాండ్స్ ఏవైతున్నాయో మనం అన్నిటి కూడా అవి యాక్చువల్ ఎడిబుల్ ఆయిల్, మనము వంట వస్తువు అది, కానీ దాన్ని మనము కోకోనట్ ఆయిల్ అంటే ప్రొజెక్ట్ చేసి అలాగే అమ్ముతున్నారు, బట్ ట్యాక్స్ బెనిఫిట్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఆంకాలజీ రిలేటెడ్ అయితే ఉందో మళ్ళీ దీన్ని ఎలా ట్యాక్సింగ్ చేస్తారు, దీన్ని ఎలా ట్యాక్సింగ్ చేయరు అనేది చెప్పగలగాలి. ముఖ్యంగా ఈ 32 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏవైతున్నాయో, 36 డ్రగ్స్ ఏవైతున్నాయో, ఈ డ్రగ్స్ తాలూకు ఏ డ్రగ్స్ అవి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటే ఇప్పుడు డాట్ లేకపోతే మనము డోలో కూడా లైఫ్ సేవింగ్ డ్రగ్గే. ఓకే, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది. ప్రతి మందు లైఫ్ సేవింగే కదా. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ వచ్చేసి FM అనౌన్సెస్ PM ధన్ ధాన్య కృషి యోజన. ధన్ ధాన్య కృషి యోజన రైతులను దృష్టి పెట్టుకొని చేసింది ఇది. ఓకే, రైతుల తాలూకు ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి దేశంలో, 1-2 అని కాదు, ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ధన్ ధాన్య కృషి యోజన, ధనము ధాన్యము కృషి ఉంది. ఇది ఏంటి అంటే దేశంలో వెనకబడిన జిల్లాల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం అని అన్నారు. ఆల్రెడీ వెనకబడిన జిల్లాలు వ్యవసాయం మీద బ్యాంక్ అయి ఉన్నాయి. మొత్తం దేశమే మన అగ్రేరియన్ 70% అగ్రేరియన్. ఇప్పుడు అగ్రేరియన్ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు బీహార్ని ఫోకస్ చేసుకొని ఒక 3-4 పాయింట్స్ క్రిటికల్గా మాట్లాడారు. బీహార్ ఎలక్షన్ ఇయర్ ఎస్ మాట్లాడారు. ఇప్పుడు మనకు రాయలసీమ ప్రాంతం తీసుకొనివ్వండి, లేకపోతే ఉత్తర కోస్తా తీసుకొనివ్వండి, ఆంధ్ర ప్రాంతంలో, ఓకే, ఈ తెలంగాణలో ప్రాంతం తీసుకోండి, ఇవన్నీ కూడా వెనకబడ్డ ప్రాంతాలే. ఈ ధాన్య యోజన మరి ఈ ఉత్తర కోస్తాకు లేకపోతే రాయలసీమకు లేకపోతే మన తెలంగాణకు ఎంతవరకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది, వీటికి ఎంత బడ్జెట్ ఉందనేది మనకు రావాలి, అది తెలియాలి. ఒకటి, ఇప్పుడు అగ్రో ప్రొడక్ట్ని బూస్ట్ చేస్తాము, అగ్రో ప్రొడక్టివిటీని బూస్ట్ చేస్తామని చెప్పడం చాలా అద్భుతమైన పాయింట్. అది అందులో అనుమానం కూడా లేదు. రైతుల తాలూకు జీవన ప్రమాణాలు పెంచుతాము, ఎందుకంటే అగ్రేరియన్ ఎకానమీ మనది, పూర్తి స్థాయి వ్యవసాయ ఆధారిత దేశం మనది. ఇంకా మనము ఆ స్థాయికి వెళ్ళలేదు, డెవలప్డ్ ఎకానమీ స్థాయికి వెళ్ళలేదు. స్టిల్ వీఆర్ అన్ అగ్రేరియన్ ఎకానమీ. ఈరోజు ఇంత ఇన్ఫ్లేషన్ కారణం కూడా మన అగ్రేరియన్ ప్రొడక్ట్స్ కరెక్ట్గా లేకపోవడం వల్లనే. సో దానికి వ్యాపార దృక్పథం చూడలేదు. ఇప్పుడు అగ్రేరియన్ ఎకానమీలో అగ్రి ప్రొడక్టివిటీని, ఉత్పత్తి వ్యవస్థని మేము పెంచుతాం అన్నప్పుడు ఏ ఉత్పత్తి వ్యవస్థను పెంచుతారు? అందులో మీకు కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి, స్టేపుల్ ఫుడ్ ఉంది, మిల్లెట్స్ లాంటివి వచ్చాయి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. హార్టికల్చర్ ఉంది. వీటిని దేనికి ఎంత అలొకేషన్స్ ఉన్నాయి, బడ్జెట్లు ఏ రాష్ట్రానికి ఎంత ఉన్నాయి, అసలు ఏం ఐడెంటిఫై చేశారు? తెలంగాణలో ఏం పండుతుంది, ఆంధ్రాలో ఏం పండుతుంది, రాయలసీమలో ఏం పండుతుంది, కర్ణాటకలో ఏం పండుతుంది, మలనాడులో ఏం పండుతుంది. ఎస్. సో ఆ సాయిల్ని బట్టి లేకపోతే అక్కడ రైతుల ఉత్పత్తి వ్యవస్థను బట్టి దాని గురించి చెప్పాల్సింది. మనం దీని ప్రింట్ కూడా తీసుకోవాలి మనము. ఇక్కడ ఏమవుతుందంటే మనం బడ్జెట్లో మనం ఎప్పుడు ఒక ప్రధానమైన 2 అంశాలు చూస్తాం. నాకు ట్యాక్స్ బెనిఫిట్ ఏమొస్తుందని చూస్తారు, నాకు ట్యాక్స్ బెనిఫిట్ ఎంత వస్తుంది. ఫస్ట్ పాయింట్ ఎవరైనా సరే జనాలు చూసేది అదే, నాకు ట్యాక్స్ ఎంత బెనిఫిట్ అవుతుంది. రెండోది మాకు వెల్ఫేర్ స్కీమ్స్ ఏమి ఇస్తున్నారు, ఈ రెండే చూస్తారు. కానీ ఇందులో క్లాజులు, సబ్ క్లాజులు, దాని తాలూకు కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేప్పటికీ దాని ఓరియంటేషన్ మారే సందర్భాలు చాలా ఉంటాయి. బడ్జెట్ అనేది చాలా పెద్ద హోంవర్క్, అది అంత ఈజీగా అయ్యేది కాదు. దీన్ని పూర్తి అవగాహన చేసుకుని అర్థం చేసుకోవాలంటే దాని కంప్లీట్ డీటెయిల్స్ చదవాల్సి ఉంటుంది. తర్వాత 2 crore లోన్ ఫర్ SC/ST ఫస్ట్ టైం ఉమెన్ ఎంటర్ప్రైజెస్. ఇది ఒక ఫెంటాస్టిక్ పాయింట్. ఇది చాలా అద్భుతమైన పాయింట్ అనమాట. ఇది నిజంగా ఇది దేశానికి గర్వకారణం. ఇది భారతదేశంలో మొదటిసారి ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. SC/ST స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కు 2 కోట్ల వరకు లోన్స్ ఇస్తామని చెప్పారు. అది అంటే అట్టడుగు స్థాయి వ్యక్తులు, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ తరగతులు ఎవరైతే ఉన్నారో, అంత ఎస్పెషల్లీ SC/ST ఆ సెక్ట్లో ఎవరైతే ఉన్నారో, అప్రెస్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 2 కోట్ల వరకు మేము లోన్లు ఇస్తామని చెప్పడం అనేది ఫెంటాస్టిక్, తిరుగులేని పాయింట్ అనమాట అది. సో ఇప్పుడు మనం దీని అడ్వాంటేజ్ కింద తీసుకోవాలి, ప్రజలు దీని అడ్వాంటేజ్ కింద తీసుకోవాలి. నో ఇన్కమ్ ట్యాక్స్ అప్ టు 12 lakhs అనేది
జెన్యున్గా ఇప్పుడు దీని గురించి మనం మళ్ళీ సపరేట్ చర్చ పెట్టుకోవాలి. రైట్గా మాట్లాడారు, ఎందుకంటే ఒక పక్క చెప్తూనే మళ్ళీ 5 క్లాప్స్ మాట్లాడారు, మళ్ళీ ఏమన్నారు, మళ్ళీ వచ్చే వారం దాని గురించి మాట్లాడదామని చెప్పారు. దే సేడ్ దట్ దే ఆర్ గోయింగ్ టు స్పీక్ నెక్స్ట్ వీక్. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ టాయ్స్ టు కౌంట్ అని ఇంకోటి పెట్టారు, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ టాయ్స్. ఇది ఎందుకు మన కుటీర పరిశ్రమని ఎస్ఎంఎస్ కూడా ఇందులోకి వస్తాయి. బొమ్మలని ఒక బొమ్మల గురించి మాట్లాడలేదు, బహుశా చైనా నుంచి బొమ్మలు ఎక్కువ దిగుమతి అవుతున్నట్టు. అంటే ఇన్ పర్టికులర్ మాట్లాడితే మనకి కొండపల్లి, ఏటికొప్పాక చాలా ఉన్నాయి. అంటే ప్రతి రాష్ట్రంలో 2-3 ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశంలో 60-70 ప్రాంతాలు ఉన్నాయి. ఓవరాల్గా మనకు 60-70 ప్రామినెంట్ లొకేషన్స్ ఉన్నాయి ఈ బొమ్మలు తయారీ చేసేటివి. బొమ్మలనే కాకుండా ఇంకెన్నో ఉన్నాయి, నాట్ జస్ట్ టాయ్స్. మీకు పట్టు ఉత్పత్తులు, కాటన్ ఉత్పత్తులు, చీరలు, ధర్మవరము, కంచి, బనారస్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కదా. వాటి గురించి కూడా మాట్లాడాల్సింది. సేమ్ టైం చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న సరుకులు ఏవైతున్నాయో వాటిని తగ్గించాలంటే మనకి యాన్సిలరీ ఇండస్ట్రీని, కాటేజ్ ఇండస్ట్రీని, స్మాల్ అండ్ మిడ్ సైజ్ సెక్టర్స్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పోస్టల్ రంగానికి జవసత్వ లాజిస్టిక్స్ వ్యవస్థను ఇండియన్ పోస్ట్ ఎంఎస్సీలకు అధిక ప్రాధాన్యత అని ఇంకో పాయింట్ వచ్చింది ఒకటి. ఇప్పుడు మనకి ఎన్నో ఉన్నాయి ఇండియాలో. ఇప్పుడు పోస్టల్ వ్యవస్థ అనేది రవాణా వ్యవస్థనే అనుకుందాం కాసేపు. పోస్టల్ వ్యవస్థ అనేది ఒకప్పుడు డాక్ గర్లు, మనకు తెలిసిన పోస్ట్ ఆఫీసులు మాత్రమే. బట్ పోస్టల్ వ్యవస్థ అనేది దాని విస్తృత స్థాయి అయిపోయింది, స్థాయి పెంచేస్తుంది. ట్రాన్స్పోర్టేషన్లో వచ్చింది అది, దాని రూపాలు మారాయి. రిజిస్టర్ పోస్ట్ ఒక ఆడముక్కో కాదు కదా. ఈరోజు ఇప్పుడు ప్రతి డ్రై పోర్ట్ కూడా ఈ పోస్టల్ వ్యవస్థ కిందే వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పోస్టల్ వ్యవస్థ కిందే వస్తాయి. సో దానికి కొత్తగా వచ్చేవాటికి ఎంఎస్ఎంఈలు అన్న దృష్టిలో చూస్తూ అంటున్నారు వాళ్ళు. ఇంకోటి, మీరు ఎంఎస్ఎంఈల ద్వారా 36% ఉత్పాదక కిసాన్ క్రెడిట్ రుణాల పెంపు, రైతులకు ఇచ్చే వడ్డీ రాయితీ. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ సార్, స్టార్ట్అప్స్కి